హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో పండగ స్పెషల్గా కొబ్బరి బూరెల్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ కొబ్బరి బూరెల్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. అరిసెల కంటే కూడా ఇది చాలా ఈజీ. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళైనా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ బూరెలు చాలా బాగా కుదురుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అయితే మనము పూజల్లో, వ్రతాల్లో అరిసెలు చేయాలనుకున్నప్పుడు, టైం లేనప్పుడు ఇవి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీతో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి, ఎక్కడ చెడిపోవు. అందుకని మేము కూడా ఎక్కువగా ఇంట్లో ఈ కొబ్బరి బూరెల్నే చేస్తూ ఉంటాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే పండగలకి పిండి వంటలు బజార్లో కొనడం కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. అర కేజీ బియ్యం పిండికి 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. అలాగే 5-6 యాలకులు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొబ్బరి బూరెలు చేయటానికి అర కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టి ప్రొద్దుటే వడబుట్టలో వేసేసి తర్వాత 1 గంట బట్ట మీద ఆరబెట్టేయాలండి. తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. మెత్తటి పిండి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అర కేజీ బియ్యానికి 350 గ్రాముల బెల్లం తీసుకోవాలండి. తురుముకున్న బెల్లాన్ని తీసుకుని ఈ గ్లాస్ నిండా తీసుకుని మళ్ళీ 1/4 గ్లాసు వేసుకున్నాను. 300 గ్రాముల బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ బెల్లంలో 1/4 కప్పు దాకా నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టుకుని కరిగించుకోవాలండి. కరిగిన బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా మందపాటి గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వడగట్టేసుకోవాలండి. నలకలు ఏమన్నా ఉంటే బెల్లంలో వచ్చేస్తాయి. అందుకని ఈ విధంగా వడగట్టుకోవాలి, ఉడికించుకోవాలి. బెల్లాన్ని పాకం వచ్చేలా చూసుకోవాలండి. దీనికి అరిసెల పాకంలాగా పాకం ఏం అవసరం లేదండి. ఈ విధంగా చల్లనీళ్ళలో వేస్తే కాస్త ముద్ద అవ్వాలి. ఆ ముద్ద కూడా జారుతూ ఉండాలండి. మళ్ళీ ఆ ముద్ద అలాగే ఉండకుండా. ఈ పాకము ఉండకట్టకూడదు, అలాగే తీగపాకంగా కూడా ఉండకూడదు. ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి బెల్లం పాకం గిన్నెని కిందకు దింపేసి దానిలో మన తడిపిండి కొట్టి పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ పొడిని కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుతూ ఉండాలండి. మనము తయారు చేసి పక్కన పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తానండి. ఆ చిక్కదనం వచ్చేదాకా మీరు పిండి వేస్తూ ఉండాలి. ఈ విధంగా వస్తే చాలండి. చల్లారితే మరి గట్టి పడిపోతుంది. ఇక పిండి వేయడం ఆపేసి మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఉండలు చేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ పైన కానీ, అరిటాకు పైన కానీ, లేదా బటర్ పేపర్ పైన కానీ నూనె కానీ నెయ్యి కానీ చేతికి అద్దుకుని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా బూరెలన్నీ వేయించేసుకోవాలి. అయితే ఒకవేళ ఈ విధంగా చేస్తున్నప్పుడు బూరెలు సరిగా రాకపోయినా, విచిగిపోయినట్లయినా, మీరు పిండి గట్టిపడినా కొంచెం పాలని మరిగించి ఆ పిండిలో కలిపి స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు సన్నని మంట మీద మూత పెట్టి ఉంచితే కనుక కాస్త బెల్లము కరుగుతుందండి. పిండి కాస్త లూజ్ అవుతుంది. గట్టిపడినప్పుడు పిండి లేదా విచ్చుకుపోతున్నప్పుడు ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. బూరెల కోసము తయారు చేసుకున్న పిండిని స్టోర్ చేసుకుని నెల రోజుల తర్వాత మళ్ళా బూరెలుగా వేసుకోవచ్చండి.
మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ ఒకేసారి వేయక్కర్లేదు. పిండి ఎక్కువైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకుని వేయించుకోవచ్చు. కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయి మెత్తగా గుల్లగా ఎంత బాగా వచ్చాయి చూడండి. అరిసెల కంటే ఈజీగా చేసుకోవచ్చు. అరిసెల కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఎవరన్నా చేసేసుకోవచ్చండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ కొబ్బరి బూరెల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ తెలియజేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.